సయాటికా, స్పాండిలైటిస్ అన్ని రకాల వెన్నుపూస సమస్యలు, కీళ్ల వ్యాధుల సమస్యలకు 100% శాస్త్ర పరిష్కారం కొరకు నియోకేర్ హోమియోపతి. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎక్కడున్నారు? రాష్ట్రంలో రాజకీయాలకు సంబంధించినటువంటి డిస్కషన్స్ ఎక్కువగా జరుగుతున్నటువంటి తరుణంలో ఉప ముఖ్యమంత్రి గురించి చర్చ ఆసక్తికరంగా మారింది. అయితే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సింగపూర్లో ఉన్నారు. నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ సంబంధించినటువంటి డాక్టరేట్లు, మాస్టర్ డిగ్రీల ప్రజెంటేషన్ అంటే గ్రాడ్యుయేషన్ సెరమనీలో ఆయన బిజీగా ఉన్నారు. ఎందుకంటే ఆయన భార్య యానా లెజినోవాకి సంబంధించి ఒక మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ కోర్స్ కంప్లీట్ చేసినటువంటి సందర్భంలో ఈ గ్రాడ్యుయేషన్ సెరమనీ జరిగింది. ఈ సెరమనీకి పవన్ కళ్యాణ్ వెళ్ళారు. దానికి సంబంధించినటువంటి దృశ్యాలు బయటకు వచ్చినాయి. అలానే యానా డిగ్రీ తీసుకుంటున్నటువంటి దృశ్యాలు కూడా ఇప్పుడు పవన్ అభిమానుల్ని అలరిస్తున్నటువంటి పరిస్థితి. అసలు నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ ఏంటి, అక్కడ ఎందుకు చదవాల్సినటువంటి పరిస్థితి ఉంది, అలానే ఆ యూనివర్సిటీకి ఉన్నటువంటి ప్రత్యేకతలు ఏంటి, వీటిని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ అనేది సింగపూర్కు సంబంధించినటువంటి ఒక జాతీయ విశ్వవిద్యాలయం. ఇది 1980లో ప్రారంభమైనటువంటి సంస్థ. ఇప్పుడు ప్రస్తుతానికి ప్రపంచంలో టాప్ రేటెడ్ యూనివర్సిటీల్లో ఇది ఒకటి. టైమ్స్ రేటింగ్ ఇచ్చిన దాని ప్రకారం చూస్తే కనుక టాప్ 20 యూనివర్సిటీల్లో నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ కూడా ఒకటి. సో అక్కడ మాస్టర్స్ గ్రాడ్యుయేషన్ కోర్స్ చేసింది పవన్ కళ్యాణ్ భార్య యానా లెజినోవా. దీనికి సంబంధించి దాదాపు 10 రోజులుగా అక్కడ వాలిడిక్టరీ సెరమనీస్ జరుగుతున్నాయి. అంటే గ్రాడ్యుయేషన్ డిగ్రీల ప్రజెంటేషన్ సెరమనీస్ జరుగుతున్నాయి వరుసగా. అందులో మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ కోర్సుకు సంబంధించి జరిగినటువంటి సెరమనీలో ఆమెకి గ్రాడ్యుయేషన్ పట్టాని అందించినటువంటి పరిస్థితి. సాధారణంగా దేశ విదేశాలకు చెందినటువంటి విద్యార్థులు ఇందులో అధ్యయనం చేస్తూ ఉంటారు. ఏషియాటిక్ స్టడీస్ నుంచి వివిధ దేశాలకు సంబంధించినటువంటి సంస్కృతులు, నాగరికతలపైన అధ్యయనం చేసేటువంటి కళలు, సంప్రదాయాలపైన అధ్యయనం చేసేటువంటి కోర్సుగా దీన్ని పరిగణిస్తారు. అందుకనే అన్ని దేశాల నుంచి కూడా ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇది క్లాస్ ఆఫ్ 2024కి సంబంధించినటువంటి గ్రాడ్యుయేషన్ సెరమనీ దృశ్యాలు ఇవి. ఈ దృశ్యాల్లోనే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ దృశ్యాల మధ్యనే ఈ వేదికపైనే యానా లెజినోవా తన గ్రాడ్యుయేషన్కి సంబంధించినటువంటి పట్టాని అందుకున్నారు. సో ఇక్కడ తెలుగు నుంచి కానీ, తమిళ నుంచి కానీ, అలానే భారతీయ విద్యా సంస్థల నుంచి వెళ్ళినటువంటి విద్యార్థులు కూడా చాలామంది అధ్యయనం చేస్తున్నటువంటి చరిత్ర నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్కి ఉంది. ఈ యూనివర్సిటీలో ముఖ్యంగా ఆసియా దేశాలకు సంబంధించి, అలానే యూరోపియన్ దేశాలకు సంబంధించినటువంటి విద్యార్థులు కూడా అధ్యయనం చేసినటువంటి చరిత్ర ఉంది. వివిధ కోర్సులకు సంబంధించి అంటే ఎకనామిక్స్, అలానే బీబీఏ అంటే మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ లాంటి కోర్సులకు సంబంధించినటువంటి గ్రాడ్యుయేషన్ సెరమనీ కూడా జరిగింది. అదే క్రమంలో మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ విభాగంలో యానా లెజినోవా తనకి సంబంధించినటువంటి కోర్స్ కంప్లీట్ చేశారు కాబట్టి ఆమెకి పట్టాన్ని ప్రదానం చేశారు. సో తన భార్య పట్టా అందుకునేటువంటి సన్నివేశాన్ని చూసేందుకు పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సింగపూర్లో ఉన్నారు. 3 రోజుల పర్యటన అనేది సమాచారం అందుతోంది. బహుశా 22వ తారీఖు అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఆయన ఆంధ్రప్రదేశ్కి చేరుకునేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అలానే అసెంబ్లీ సమావేశాలకి సంబంధించినటువంటి కసరత్తు ఇప్పటికే ప్రారంభమైంది. అలానే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి వరద సమస్య దగ్గర నుంచి అనేక రాజకీయ అంశాలకు సంబంధించినటువంటి అప్డేట్స్ కూడా పవన్ కళ్యాణ్ ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నట్టుగా పార్టీ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. సో మొదటిసారిగా ఆయన డిప్యూటీ సీఎం హోదాలో ఉండి ఈ సెలబ్రేషన్కి అటెండ్ అయినటువంటి సందర్భం. దీనికి సంబంధించినటువంటి దృశ్యాలు బయటకు వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ అభిమానులు, ముఖ్యంగా జనసేన కార్యకర్తలు ఆనందోత్సాహాలని వ్యక్తపరుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.